పెళ్లి చేసుకున్నావమ్మా, సదురుకపో సదురుకపో సదురుకపో, ఓపిక పట్టు. నా పుట్టింటి నుండి తీసుకొచ్చి ఆయన సాగాలి. కొత్త రూల్ ఉన్నాయి, మంచి రూల్. నా బిడ్డని ఇబ్బంది పెట్టద్దు అని ఏమన్నా ఇప్పుడన్నా పోయి మాట్లాడడం జరిగిందా? నీ బిడ్డను నువ్వు తీసుకోపో. ఇంటి ముంగట్నే అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను మా పేరెంట్స్ ని కొట్టిరు సార్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. నా భర్త పని నుండి వస్తుంటే తనని ఎవరో పొడిచి పాడేస్తే కూరగాయల బండిలో దొబ్బుకపోయి, దానిదేముందిలే, దానికి అలవాటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము. వాళ్ళు ఏమొస్తున్నారు, మనని వచ్చి ఏమైనా పీక్తారా? ఎందుకు నువ్వంటే అసహ్యమైంది? తన అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకున్నాడు సార్, ఇప్పుడు అవసరం తీరిపోయింది జుట్టు పట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? మరి ఆ రోజు రక్తం మడుగులో ఉన్నటోని నేను కాలు దాటుకొని పోయింటే ఈ పాటికి వాడు సచ్చినందుకు పింఛన్ తీసుకొని నేను మహారాణి లాగా బతికేదాన్ని. ఏదా రాజా తదా ప్రజ. మన ప్రజాకోర్టు ప్రోగ్రాంకి ఈరోజు ఒక బాధతో ఒక చెల్లి ఆమె బాధను వెళ్ళపుచ్చుకోవడానికి, భార్యాభర్తల బంధానికి విలువనీయనటువంటి ఒక భర్తకు ఎంతో సేవ చేసినా కూడా ఆమె ఆదరణ కోల్పోయిన సందర్భాన్ని మన స్టూడియోలో ప్రజాకోర్టులో ప్రజల ముందుకు ఉండి నాకు న్యాయం చేసే దిశగా, నా యొక్క సన్నివేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఒక న్యాయం జరగాలని చెప్పి మన స్టూడియోకి రావడం జరిగింది. రండమ్మ పవని. ముందుగా పవని, మీరు ఇక్కడికి మన ప్రజాకోర్టు ఎపిసోడ్కి రావడం జరిగింది అంటే మీరు మీ భర్తతో ప్రాబ్లం అని చెప్పి నువ్వు అంటున్నావు. ఏ సంవత్సరంలో పెళ్ళైంది మీకు? 2007 మే 11న సార్. 2007 మే 11th. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు సార్. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? జే చేతన్ కుమార్, జే గౌతమ్ కుమార్. ఏం చదువుతున్నారు? ఇప్పుడు యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో పెద్ద అబ్బాయి చేతన్ కుమార్ 9th క్లాస్కి వెళ్తాడు. ఓకే. తన తమ్ముని దగ్గర మా చిన్న అబ్బాయి చదువుకుంటున్నాడు సన్ జోసెఫ్ స్కూల్లో. ఇప్పుడు ఆ అబ్బాయి 8th వెళ్తాడు. 8th క్లాస్. మీ హస్బెండ్ పేరు ఏం పేరు? జే కళ్యాణ్ కుమార్ సార్. ఎందుకు అంటే అసలు ఎందుకు నిన్ను ఆయన ఇబ్బంది పెడుతున్నారు? మీ ఇద్దరి మధ్యలో ఎందుకు తగాదాలు వస్తున్నాయి? తగాదాలు అంటూ సార్, వాళ్ళు ఇలా మాకు పెళ్లికి ముందే ఇట్లా మెన్షన్ చేయలేదు సార్. ఏమని మెన్షన్ చేయలేదు? ఇట్లా పెళ్లి చేసుకున్న కానుంటి ఈ వాళ్ళ ఇంట్లో ఈ వాతావరణ ధోరణి మాటలతో నన్ను హింసిస్తున్నారు. పుట్టింటి నుండి అన్ని తెచ్చుకోవాలి, పుట్టింటి నుంటే నీ సంసారం నడుపుకోవాలి, లేకుంటే నీ పనికి వెళ్ళి మాకు తెచ్చి పెట్టు, మాది ఇంతే. కానీ నువ్వు కష్టపడి నువ్వు డబ్బు తీసుకొచ్చి నీ భర్తను సాధాలనేది వాళ్ళు పుట్టింటోళ్ళు అంటారు. ఇది మీ భర్త తరపున అత్త మామ వాళ్ళు నా పుట్టింటి నుండి తీసుకొని వచ్చి ఆయన సాగాలి. కొత్త రూల్ ఉన్నది, మంచి రూల్. ఇప్పుడు మేము పెళ్లికి ముందు కట్నం ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టినట్టు ఇంటి రెంట్స్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, టూలెట్ బోర్డు, ఇవి మా రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టినట్టు ఇవి కూడా పెట్టింటే మేము వాళ్ళ ఇంటి గడప తొక్కకపోతుండే సార్. పెళ్లికి ముందే ఈ రూల్స్ పెట్టేది ఉంటే అసలు యాక్చువల్ పెళ్ళే చేసుకోపోతు. కానీ మీరు కట్నం ఇచ్చిండ్రా? ఇచ్చినాం సార్. కట్నం ఇచ్చినాం సార్. లవ్ మ్యారేజ్ కాదు, పెద్దల కుదిరిచ్చిన పెళ్లి. మీకు వాళ్ళు ఏమైనా బంధువులు అవుతారా? అవును సార్, మా అమ్మ పుట్టింటికే ఇచ్చిపోయింది సార్, తను సొంత అన్న కొడుకే. ఇప్పుడు మీ అమ్మ నీ సపోర్టా వాళ్ళ భర్త సపోర్ట్ ఉంటుందా? మా అమ్మ నా సపోర్టే సార్, న్యాయానికే సపోర్ట్ సార్. మరి ఇంత దగ్గర కదా ఇప్పుడు మీ భర్త, మీ అమ్మ వాళ్ళ తరపున బంధువులు, మరి మీ అమ్మగారు కానీ మీరు పోయి ఇట్లా చేయొద్దు, ఇట్లాంటిది నా బిడ్డని ఇబ్బంది పెట్టద్దు అని ఏమన్నా ఇప్పుడన్నా పోయి మాట్లాడడం జరిగిందా? జరిగింది సార్, మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఎవరు చెప్పడానికి అంటారు, నీ బిడ్డను నువ్వు తీసుకోపో అని ఊర్లో ఇట్లా ఇంటి ముంగట్నే అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను మా పేరెంట్స్ ని కొట్టిరు సార్. కొట్టిరు?
ఎవరెవరు కొట్టిండ్రు? మా అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళు, నలుగురు అన్నదమ్ముళ్ళు అందరు కలిసి మిమ్మల్ని కొట్టిండ్రు కొట్టిరు. దగ్గర వాళ్ళని చూడకుండా? చూడకుంటా సార్. అప్పటికి నీకు పిల్లలైనరా? ఒక అబ్బాయి పుట్టిండు సార్. ఒక అబ్బాయి పుట్టినాక మిమ్మల్ని కొట్టడం జరిగింది. జరిగింది సార్. తర్వాత నువ్వు అక్కడనే మీ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా, లేకపోతే మీ ఇంటికి పుట్టింటికి పంపించారు? అందరు కలిసి ఇట్లా చిన్న చిత్క పంచాయతీ వాళ్ళు సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు పోలీస్ వాళ్ళని పిలుచుకొచ్చి ఈ అమ్మాయికి నీ కొడుతున్నారని ఎవరో ఈ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు అని ఇట్లా అడిగారు. కేసు పెడతావా అమ్మా అని అడిగారు సార్. అడిగితే నేను పెడతాను అని అన్నాను సార్. మా హస్బెండ్ అడ్డం పడ్డాడు, నువ్వు కేసు పెడితే నా దగ్గర సంసారం చెయ్యొద్దు, ఇంట్లో నుండి వెళ్ళిపో. ఇక ఊర్లో ధోరణి ఎట్లుంటది అంటే, పెళ్లి చేసుకున్నావమ్మా చదురుకోపో, ఇవన్నీ అవమానాలు జరుగుతూనే ఉంటాయి. కామన్, చదురుకోపో ఓపిక పట్టు అని వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ మాటను గౌరవించి నీ భర్తతో నువ్వు సంసారం చేసినావు, మళ్ళీ ఒక కొడుకును కూడా కన్నావు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినావు, నా భర్తకు నేను అనేక సేవలు చేసినాను అంటున్నావు. నువ్వు ఇప్పుడు అంటే మన ప్రజాకోటి తరపు నుండి మనకున్నటువంటి ఈ ప్రజలకు నువ్వు నీ భర్తకు ఏ విధంగా సేవ చేసినావు ఒకసారి చెప్పండి. నా భర్త పని నుండి వస్తుంటే తనని ఎవరో పొడిచి పాడేస్తే రక్తం అడుగులో ఉన్న భర్తని చిన్న పిల్లోని చీరలో ఉయ్యాల కట్టినట్టు అట్లా కట్టుకుపోయి కూరగాయల బండిలో దొబ్బుకపోయి అంబులెన్స్ వచ్చేదాకా సగం రోడ్లో అంబులెన్స్ లో తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో 2 నెలల నుండి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి కుటుంబ భారాన్ని నేను మోసాను. నీ భర్తకు అట్లా అయినప్పుడు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు? 2 నెలలు సార్. కానీ ఇప్పుడు ఆ విశ్వాసం లేదా అని భర్తకు? లేదు సార్. ఎందుకు నువ్వంటే అసహ్యమైన? తన అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకున్నాడు సార్, ఇప్పుడు అవసరం తీరిపోయింది జుట్టు పట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? మరి అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఎందుకు నిన్ను వద్దనుకుంటున్నాడు? నేను గోల్డ్ తన కోసము అన్ని సాక్రిఫైస్ చేసి నా గోల్డ్ కూడా తీసుకొని తనకే పెట్టాను. ఇప్పుడు నా గోల్డ్ నాకు ఇయ్యి అంటే బాండ్ పేపర్ తెచ్చిస్తాను, సిగ్నేచర్ పెట్టి నీ గోల్డ్ తీసుకో. ఆ సిగ్నేచర్ కూడా నీకు నాకు సంబంధం లేదు, నా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. నేను నీకు కిరాయిలు కడుతున్నాను, ఇంటి కిరాయి షాప్ కిరాయి కడుతున్నాను, ఇంట్లో నుండి వెళ్ళిపో. నేను షాప్ కిరాయి కడుతున్నాను, నువ్వేం పని చేస్తున్నావు అని బలవంతుడు బలహీనత మీద దౌర్జన్యం చేసినట్టు నా మీద దౌర్జన్యం చేసుకుంటా మానసికంగా, శారీరకంగా, మెంటల్ డిస్టర్బ్ అన్ని ఇలాంటి వాడితో వల్ల నేను ఉండడం వల్ల నాకు ఎన్నెన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఓపిక బట్టి లోపల కడుపులోనే అన్ని బాధలు దిగమింగుకొని కడుపే బాంబు లాగా బ్లాస్ట్ అయ్యేటట్టుంది. ఇంత బాధతో నువ్వు వచ్చినావు, ఈ బాధను నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినావమ్మా? ఇచ్చినాను సార్. ఇచ్చినా కూడా తను ఇంట్లో ఏం పని చేయదు, కొడుకులతోని మా అమ్మ చెడ్డది, మా అమ్మ సైకో. నేను సైకోని చెడ్డదాన్ని అయితే నా సొమ్ము తినుకుంటా, నా పుట్టింటి సొమ్ము తినుకుంటా, నా మీద నువ్వు పెత్తనం చేసుడేంది? నువ్వు నిజంగా నువ్వు మంచివాడివి అయితే, న్యాయవాదివి అయితే ప్రపంచంలో ఎవరు పిల్లల్ని కట్టుకొని 1000 రెంట్లు కట్టుకుంటా, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకుంటా, పిల్లంకి స్విగ్గీ, జొమాటోలు, షాపింగ్లు, హాస్పిటల్ బిల్స్ ఏవి కడతలేరా? నేను నిన్ను కట్టుకొని నా పుట్టింటి నుండి, నా కష్టం నుండి, నా సొమ్ము నా బట్ట తింటా ఉంటే నువ్వు ఎవరు ఓర్వలేకపోవడానికి? నాది నేను తింటుంటేనే ఓరుస్తలేవు, మళ్ళీ నా సొమ్ము తినుకుంటా నీ పుట్టింట్లో మీ అన్నదమ్ముల పిల్లలకి, మీ అమ్మకి సండేస్ వస్తే నేను కబాబ్ తినాలి, చికెన్ బిర్యానీ తినాలని ఫోన్ కొట్టంగానే 1000 ఫోన్లలో పంపిస్తావు. నన్ను ఇంట్లో నువ్వు ఏం పని చేస్తలేవు అని కూడు పెట్టకున్నట్లు ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ కాడ అడక తిని మరి బతుకుతున్నా నేను. నాకెందుకు ఈ జీవితం? నా సొమ్ము తినుకుంటా నువ్వు నా మీద దౌర్జన్యం చేస్తుడేంది? ఇప్పుడు నీకు తిండి పెడతలేడు అనేది నీ అభియోగం మీ భర్త పైన? నా సొమ్ము తినుకుంటా తను
ఊరు సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టు నా మా మా నా పుట్టింటి వాళ్ళు నా పిల్ల బతుకుతుందని సంసారం కూలిపోవద్దని ఒక పని ఒక దావ చూపిస్తే నువ్వు నన్నెందుకు అన్యాయం చేస్తున్నావు? మరి ఇదే నువ్వు రక్తం మడుగులో పడి ఉన్నప్పుడు మరి నీ అన్నదమ్ముళ్ళు మీ అమ్మ ఏమైపోయింది అప్పుడు వాళ్ళు గుర్తుకు రాలే. అప్పుడు వాళ్ళు గుర్తుకు రాలే. నీ మలమూత్రం కూడా పోపించుకొని అంత సేవ చేసినా కానీ నీకు విశ్వాసం లేదు కదా. మరి పోలీస్ వాళ్ళు పిలిపించిర్రు. ఉన్నవి లేనివి 10 ఈమె సైకో మెంటల్ వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. సైకో మెంటల్ అని ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన డాక్టరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సైకో మెంటల్వి. ఒక హిందూ స్త్రీలో పెళ్ళైనాక పుస్తల తాడు కాళ్ళకి మెట్టలు లేకున్నట్ల పంచమాంగాల్యాలు లేకున్నట్ల ఏ ఇంట్లో ఏ ఆడది ఉండదు. కానీ నా పంచమాంగాల్యాలు తెంపి కూడా నువ్వు నన్ను చూసుకుంటే అట్లే ఉన్నావు. మరి నువ్వేం మొగనివి? కనీసం అడక తినేటోడన్న పెళ్ళం మెల్ల పసుపు తాడేస్తాడు. నాకు అది కూడా లేకున్నట్ల ప్రజల ముందు సమాజం ముందు నన్ను ఒక విధవలాగా తిప్పుతున్నావు. అయినా ఓపిక పడుతున్నావు. మరి ఇదేం న్యాయం? ఎక్కడ హిందూ చట్టంలో ఇట్లా మొగుడు ఉన్నాగానే విధవలాగా తిప్పే రూల్స్ ఎక్కడ ఉన్నాయి? మరి వేద పండితులు పెళ్లికున్న గొప్ప బంధము, పెళ్లికున్న గొప్ప విలువ, ఒకరికొకరు భాషలు చేసుకొని కర్మభూమి వేదభూమి అని ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు నేను ఆ మాటలు పాటిస్తున్నందుక నాకు ఈ అన్యాయము. ఇదే సమాజాన్ని నేను అడుగుతున్నాను. ఆ రోజు రక్తం అడుగులో ఉన్నటోని నేను కాలు దాటుకొని పోయింటే ఈ పాటికి వాడు సచ్చినందుకు పింఛన్ తీసుకొని నేను మహారాణి లాగా బతికేదాన్ని. ఇప్పుడు నేను కాపాడినందుకు మరి నేను అన్యాయంగా నన్ను రోడ్డు మీద వాడేస్తున్నాడు. నా బంగారం నాకు ఇయ్యు, నాకు తిండి పెడతలేవు, నా సొమ్ము మీద బతకడానికి నువ్వెవరు అని ఈ మాట అడుగుతున్నందుకు నువ్వు నా ఇంట్లో నుండి వెళ్ళిపో, నీ సొమ్ము నీకు ఇస్తా అని అంటుండు. నేను ఎందుకు ఇవ్వాలి విడాకులు? సరే నీకు విడాకులు ఇస్తాను, నేను నీకు ఇంత చేసినాను కదా, మరి అప్పులు కట్టు, షాప్ నీకు మంగళ షాప్ పెట్టించింది నేను, నా షాప్ నాకు వదిలేసి వెళ్ళిపో, నా సొమ్ము మీద నువ్వెందుకు? అవును, నీ భర్తకు. అవును, ముందు షాప్ కంటే ముందు ఏం పని చేసేది? ఇట్లా బార్బర్ షాప్ లోనే రోజు కూలీగా పని చేసేవాడు. కానీ ఈయనకు సొంతంగా ఉంటే నీ కుటుంబం ఎదుగుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, ఎవరు పనికి పెట్టుకోరు. ఇప్పుడు పని ఇచ్చేటోడు కాబట్టి నువ్వు దుకాణం పెట్టించు. నేను దుకాణం ఇవన్నీ పోలీస్ వారికి చెప్పినవా? అన్ని చెప్పిన. పోలీస్ వారు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రా అతనికి? ఇచ్చిర్రు. అదేదో పిక్నిక్ కి పోయినట్టు వాళ్ళు 100 చెప్తారులే అని కేర్లెస్ గా ఇటు ఇన్నాళ్ళు ఇటు వదిలేసాల. మన పని మనం చూసుకోవాలా. వాళ్ళు ఏమైనా మనని వచ్చి చెకింగ్ చేస్తారా అని పోలీస్ వారిని మీ ఆయన కామెంట్ చేస్తాడు ఇంటికి వచ్చినాక. దానిదేముందిలే, దానికి అలవాటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, అక్కడిక్కడ వెళ్ళడము. వాళ్ళు ఏమొస్తారు, మనని వచ్చి ఏమైనా పీక్తారా? వాళ్ళదే ఏమో చెప్పి పంపిస్తారు, మనదే. ఏదా రాజా తదా ప్రజ. వాళ్ళకి జీతాలు వస్తానే మనలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిపోతా ఉంటారు, అందులో నువ్వు ఒకదాని అని చెప్తాడా? అంతే. కానీ పోలీస్ వారికి మరి నువ్వు చూపించినావు, కంప్లైంట్ ఇచ్చినావు, ఒకసారి పేపర్లు ఇవ్వండి. ఇవన్నీ కూడా కంప్లైంట్ ఇచ్చిన మీ పేపర్లు. అవును సార్. తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వచ్చి WPS వెస్ట్ జోన్. సరే, ఉమెన్ పోలీస్ స్టేషన్లో మీరు పావని గారు హస్బెండ్ ఆఫ్ కళ్యాణి ఇట్లా కంప్లైంట్. ఎంతవరకు చదువుకున్నావు తల్లి నువ్వు? 10th వరకు చదువుకున్నాను సార్. ఈ కంప్లైంట్ ఎవరు రాసిండ్రు? నేనే రాసినాను సార్. అద్భుతంగా ఇంగ్లీష్ లో రాసినావు. అవును సార్. నువ్వు ఇంగ్లీష్ మీడియమా? అవును సార్. వెరీ గుడ్. ఈ కౌన్సిలింగ్ కూడా చేసిండ్రు? అవును సార్. అయినా నీ భర్త లోపల మార్పు రాలేదు. కనీసం విశ్వాసం లేదా మా నీ భర్తకు? లేదు సార్. ఎందుకంటే ఇంత ఘోరంగా నువ్వు ఆయనను ఎవరో పొడిచక్కడ పడేసిండ్రు, తీసుకొని పోయినావు, ట్రీట్మెంట్ చేయించుకున్నావు. కానీ నీ బాధ్యత, భార్యగా నీ బాధ్యత. నువ్వు ఎమోషన్ అవ్వద్దమ్మా తల్లి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రజా కోర్టుకు వచ్చినావు. నీకు న్యాయం జరిగే వరకు కూడా మన ANR స్టూడియోస్ నీకు అండగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు నువ్వు బతకడం నేర్చుకో. ఎందుకంటే నీకు 2 పిల్లలు, తల్లిగా నువ్వు వాళ్ళని 9 మాసాలు మోసి కానీ
వాళ్ళను భూమి మీద వదిలినావు, వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేయాలి. అది నీ బాధ్యత. అవును సార్, కానీ తన వెంట తిప్పుకుంటూ అది ఇంట్లో వాతావరణం ఏ రకంగా ఉంటే పిల్లలు కూడా తండ్రిని చూస్తూ పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ వయసులోనే నేను వాళ్ళని సరైన దారిలో పెట్టకుంటే రేపు సమాజం నన్నంటది, తల్లి అన్నది రోడ్డు మీద పాడేసింది, తండ్రిని ఎవ్వరు అన్నారు. ఈ బాధ్యత తల్లికి ఉంటది, తండ్రికి కూడా ఉంటది. కానీ తండ్రికి ఆ బాధ్యత లేనప్పుడు ఆ బాధ్యతను ఎట్లా ఆయనకు నేర్పాలి అనే ఒక క్రమంలో చట్టంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నది, కోర్టులో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. మీరు ఉన్నటువంటి ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు, కుటుంబ వ్యవస్థ ఉంది. మనం ఒక సమాజంలో మీరు ఒక కుటుంబం, మళ్ళీ దగ్గరోడు, మీరు మీ కుటుంబంలో మీ దగ్గరోళ్ళు పంచాయతీలు చేసిండ్రు, అయినా నీ భర్త లోపల మార్పు రాలేదని నీ తరపున అలిగేషన్. అంటే నీ భర్తకు నచ్చేటట్టుగా నువ్వు ఉండే ప్రయత్నం చేసినావా ఎప్పుడైనా? చేసినాను కదా సార్. తనకి ఫ్యామిలీ ఫైనాన్స్ గా సపోర్ట్ లేకుంటే ఫైనాన్స్ గా సపోర్ట్ ఉంటూ తను ఎల్లప్పుడు చిన్న పిల్లగాడు చిట్కన వేలతో నడిపించినట్టు, తనకు పని లేకుంటే తనది బళ్ళారి నుండి ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద పెద్ద సెలూన్లలో జాబులు అడిగి జాబులు పెట్టిస్తే అక్కడ నెల రోజులు చేస్తుడు, వారం రోజులు చేస్తుడు, నాకు సెట్ అవ్వదని వచ్చేసుడు. ఎక్కడికొస్తలేదు. సొంతంగా దుకాణం అన్న పెట్టిస్తే బాగుంటదని నువ్వే సొంతంగా దుకాణం పెట్టించిన. ఇవాళ ఆర్థికంగా కొంచెం నిమ్మల పడ్డాడు. ఇప్పుడు అంటే బెల్లం ఉన్నది కాబట్టి ఈగలందరూ వాళ్ళు వీళ్ళు వస్తారు. కానీ ఈ బెల్లం తెచ్చినామే నువ్వు మర్చిపోతున్నావు. భార్య అని చెప్పి కనీసం ఈమె భార్య, నా భార్య, ఈమె ద్వారా అంటే ఒక కత్తిపోట్లతో దాడి గురైనటువంటి వ్యక్తికి నువ్వు సేవ చేస్తావు. అట్లాంటి సందర్భాలు మర్చిపోయి తర్వాత నువ్వు ఆర్థిక సాయం చేస్తావు. మేనరికం సంబంధం, మీరందరు దగ్గరోళ్ళు. ఎవరికైనా భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి. 3 ముళ్ళు కట్టినప్పుడు ఆ భర్త భార్యకు ఖచ్చితంగా ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అందులోపల మీకు ఒక 2 పిల్లలు, వాళ్ళకు మంచి ఒక సమాజం ఇవ్వాలని నీకున్న తాపత్రయం నీ భర్తకు ఎందుకు లేదో ఒక్కసారి నువ్వు నీ భర్త మాట్లాడతాడు. మీ భర్తకు మీ ఫోన్ కాల్ మా పిల్లలు కలుపుతారు, మా లీగల్ టీం కలుపుతారు, నేను ఒకసారి మాట్లాడతాను. హలో, కుమారస్వామి గారండి? కళ్యాణ్ గారండి? హలో, మా అబ్బాయి చేతన్ కుమార్. చైతన్ అమ్మ, ఒకసారి మీ అమ్మ మాట్లాడుతాను నాన్న. హలో, మీ నాన్న ఎక్కడ పోయిండు? ఎటు పోయిండు? అట్లా సమాధానం చెప్పుడేంది? ఎక్కడ పోయిండు బేటా? హలో, ఎక్కడ పోయిండు నాన్న? డాడీ లేడా? బయటికి పోయిండా? ఏందన్నా ఏంటిది అమ్మ నాన్న గురించి ఇది ఇట్లా ఇద్దరు గొడవలు పడుతున్నారు? ఎందుకు ఇట్లా ఇద్దరు ఎందుకు కలిసి ఉంటలేరు? ఏమో అంకుల్, బంగారం గురించి కొట్లాడుకుంటారు. ఇద్దరు మంచిగుంటేనే కదా బిడ్డ మీకు కూడా. మీరు అంటే నువ్వు కూడా అంటే ఇప్పుడు యాక్చువల్లీ నీ ఏజ్ కాదు, చిన్నోని, ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నట్టున్నావు నువ్వు. ఇట్లా డాడీ మమ్మీ ఇట్లా ఇబ్బందులు అవుతుండే, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, తర్వాత పెద్ద మనుషులు చెప్పడము, ఇదంతా కొంచెం కరెక్ట్ కాదు కదా బిడ్డ. అయితే ఒకసారి డాడీ ఎంతసేపులో వస్తారు? ఇంకేదైనా నంబర్ అవైలబుల్ ఉందా? లేదా అంకుల్, వస్తాడా ఇప్పుడు డాడీ? ఇక్కడ ఇంటి పక్కన అట్లా ఇట్లా ఉన్నాడా? డాడీ మంద అవుతాడా బేటా? తాగుతాడు. అంటే ఎందుకు మమ్మీని ఎందుకు ఇప్పుడు మమ్మీని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? అంటే ఆయన ఎందుకు అంటే మమ్మీ అంటే ఎందుకు నచ్చుతలేదు ఆయనకు? కాదు నాన్న, ఇప్పుడు మీకైతే మమ్మీ కావాలి, డాడీ కావాలి. ఇప్పుడు మీరు పడే ఇబ్బంది ఇద్దరు కూడా ఆలోచించి వాళ్ళు కలిసి ఉంటే మీకు ఎంత మంచిగా ఉంటుంది కదా. ఆయన ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఎంతసేపు అవుతుంది ఆయన వచ్చేవారికి చెప్పలేమా? రోజు ఏ టైంలో వస్తారు? రోజు 9:30కి వస్తాడా? సరే బేట, నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ ఏఎన్ఆర్ స్టూడియోస్ నుండి కాల్ చేసిండని చెప్పండి. వీలైతే ఈ నంబర్కి కాల్ చేయించండి వచ్చినాక. ఓకేనా బిడ్డ? మంచిగా చదువుకోండి, మంచిగా అభివృద్ధికి చెందాలి.
మంచి స్థాయిలోకి పోవాలి మీరు. ఓకేనా నాన్న? ఓకే బెట్ట. ఓకే ఇప్పుడు ఈ టైంలో మందు తాగడానికి వెళ్ళిండు సార్. ఈ టైంలో మందానికి పోయిండు. సరే, ఇక్కడ ఇదంతా మన స్టూడియోకి వచ్చినావు. ఈ భార్యాభర్తల విషయంలో ఎవ్వరు కూడా న్యాయం చేసే సందర్భం ఉండదు. ఎందుకు ఉండదు అని నేను అంటున్నా అంటే ఇక్కడ దానికి వచ్చినాక మీరు ఈ విషయం చెప్పడానికి సార్ నన్ను మాట్లాడేది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల భార్యాభర్త లోపల వాళ్ళిద్దరి లోపల వాళ్ళ ప్రవర్తనల మార్పు రావాలే తప్ప కనీసం సమాజంలో ఒక విలువగా బతకాలనే ఒక ఆలోచన కనుక వస్తేనే దీని లోపల మార్పు వస్తుంది. దాంట్లో ఎవరు బాధ్యులు అంటే ఇద్దరు బాధ్యులే. పవని, నువ్వు బాధ్యునివే, నీ భర్త కూడా బాధ్యుడే. ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ ఈ తిరిగినా కూడా న్యాయం జరగాలి. కానీ నీ తప్పున నువ్వు చెప్పిన ఏదైతే నీ ఏడ్చిన బాధ చూస్తే నిజంగా కూడా వర్ణనాతీతం. ఒక భర్తకు నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్, ఆయనే ఒక భార్యక నీకు ఇచ్చే మర్యాద అంటే ఏంటంటే ఆయన ఏం లేనప్పుడు నుండి ఆయనను కాపాడుకుంటూ వచ్చినావు. ఇద్దరు పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ వరకు వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఆయన ఒక సొంతంగా ఒక సెలూన్ పెట్టించినావు, దాంట్లో నీ సహకారం ఉంటుంది. కానీ పని కూడా ఆయన చేస్తూ ఉంటాడు. పని చేసుకున్నాక నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటేనే ఆయనకు విలువ ఉంటుంది. ఆ విలువ తెలుసుకునే పద్ధతి ఆయనకు తెలియాలి. తెలుసుకునే సందర్భం కనుక రాకపోతే వచ్చే దిశగా ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది. ఇంకా చట్టంలో కేసులు కానీ ఇవి కానీ ఇట్లా మనం పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కూడా ఇద్దరు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసిండ్రు. మీరు కేసు పెడితే మీరు తిరగాలి, ఆయన తిరగాలి. చట్టంలో అట్లాంటి పరిస్థితి ఉంది. తర్వాత కోర్టు కేసు పెడితే నువ్వు తిరగాలి, ఆయన తిరగాలి. కానీ నువ్వు డైవర్స్ ఇవ్వడానికి ఇష్టంగా నువ్వు లేవు. కానీ ఆయన ఏమంటాడు, ఏదో బంగారం ఇవ్వాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇవాళ సంపాదించి ఓనాడు కష్టంలో ఉన్నప్పుడు నేను రూపాయి పోగేసి ఇంత అన్నం తినిపించిన. కానీ ఇవాళ ఒక స్థాయికి, ఒక అన్నం తినే స్థాయికి మనం ఉంటే ఇవాళ అందరూ మనల్ని ఎవ్వరు చూడనోళ్ళు ఇవాళ వాళ్ళు ముఖ్యమైనరా. ఇలా నేను, నా పిల్లలు, నువ్వు అందరం మన కుటుంబం మంచిగా ఉంటాము అని నీ ఆలోచన. కానీ ఆయన ఆలోచనకు అక్కడగా ఉన్నటువంటి సందర్భంలో పూర్తిగా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ నేను గమనించిన నువ్వు చెప్పిన. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్లా ఏం చేసినా భర్త అయితే నీకు ముఖ్యం. ఆయన మారడానికి నీ ప్రయత్నం అనేది ముఖ్యం. ఎందుకంటే కౌన్సిలింగ్ సెంటర్స్ అని పోలీస్ వారు వాళ్ళకి మళ్ళీ కేసులు ఎన్నో వస్తాయి. కోర్టుకు కూడా ఎన్నో కేసులు వస్తాయి. ఇలా కోర్టుకు వచ్చి ఇవన్నీ తిరిగి ఇవన్నిటి వ్యవస్థ కంటే ఫస్ట్ మనం మారాలి. మనం అంటే ఒక భార్య మారాలి, ఒక భర్త మారాలి. ఫస్ట్ మనం మారితే మన ఏ కాయ కష్టం చేసి ఆనాడు సంపాదించుకున్నాం. నీ తిండి నువ్వు తినగలిగి నువ్వు నీ భర్తకు, నీ పిల్లల కోసం బతకాలి. నీ భర్త లోపల మార్పు రావాలని నువ్వు నమ్ముకున్న దేవుళ్ళను ప్రార్థన చేయడం తప్ప ఇంకెక్కడ కూడా ఈ చట్టంలో ఎక్కడ కూడా నీకు అంటే రిలీఫ్, న్యాయం దొరకదు. ఎందుకు దొరకదు అంటే కోర్టుకు పోతే కోర్టులో జడ్జి గారికి ఆ పవర్ ఉండదు. కావాలంటాడా నీకు జడ్జి వచ్చి ఇక్కడ మీ భర్త నీకు నీ భర్తకు రోజు వచ్చి పోలీస్ ఆయన వచ్చి రోజు కట్టబట్టుకొని ఉంటాడా? అమ్మ నీది తప్పు, నీ తప్పురా, రే నీ తప్పమ్మా, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలని రోజు చెప్పారు. కానీ చెప్పేది ఎవరు? నీకు నువ్వుగా చెప్పుకోవాలి, ఆయనగా చెప్పుకోవాలి. ఆవేదనతో ఉండొచ్చు, నువ్వు ఏడుస్తున్నావు, నీ లోపల కొండంత బాధ ఉంది. కానీ నీ భర్త లోపల మార్పు రావాలంటే అతని లోపల అతను మార్పు వస్తాడో రాడో అతనికి భగవంతునికే తెలియాలి. అంతే. నీకు నమ్మిన నువ్వు ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఏ పోలీస్ కానీ ఏ జడ్జి కానీ మిమ్మల్ని మీ ఇంటి ముందట కాపలా ఉండి సంసారం చేయించదు. ఇది వాస్తవం. ఇప్పుడు నువ్వు చనిపోతే నీ భర్త వచ్చి అయ్యో నన్ను కొడితే నన్ను మొత్తం పేగులు బయటపడితే తీసుకపోయి నన్ను కాపాడింది అని చెప్పి ఆ చిదిలో దుంకుతాడా? ఇది చెప్పు నాకు. ఇలా సంఘ విద్రోహ శక్తులుగా మారేది పిల్లలు కేవలం తల్లిదండ్రి అనే ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది కాబట్టే నేను అలా కావద్దనే ఇంత తాపత్ర పడుతున్నాను సార్. ఇప్పుడు నీకేమన్నా అయితే నీ పిల్లల్ని వేరే తల్లో
వేరే ఇంకెవరో చూసుకుంటారా? దీనికి నాకు చూసుకోను. ఆన్సర్ చెప్పు. చూసుకోరు సార్. నువ్విచ్చే ప్రేమ ఇంకో తల్లి ఇస్తుందా? ఇయ్యదు సార్. మరి అట్లాంటప్పుడు నువ్వు నీలాంటి అమ్మలు భర్త బద్మాష్ గాడంటే ఆయన లోపల మార్పు తీసుకొచ్చే దిశగా ఒక మంచితనంగానే సాధ్యం. కానీ నీ ద్వారా నీకు జరిగిన బాధను నేను సమాజానికి చెప్పదలుచుకున్నా. ఒక పావని చెల్లె అక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో ఆయన లోపల మార్పు వచ్చే దిశగా ఇది ముందుంచి ఫస్ట్ మానసికంగా ఆరోగ్యం ముఖ్యం. నిన్ను ఇయ్యాల నువ్వు ఇబ్బంది పెట్టి నిన్ను పిచ్చిదాన్ని చేసి నువ్వు పిచ్చిది అని చెప్తే ఒక భర్త భార్య గురించి అంటే చాలా తప్పు, చాలా పాపం. ఒక భార్య కూడా భర్త గురించి అంటే కూడా చాలా తప్పు, చాలా పాపం. అంతకంటే పాపం ఇంకేముండదు. నువ్వు ఈరోజు ఈ క్షణం ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఏంటంటే నీ సమస్యను వదిలేయి, నీకు నువ్వు ఉండు, నీ పిల్లలతో ఆరోగ్యంగా ఉండు. అందరూ చికెన్ తిను మటన్ తిను అంటారు. మన కడుపు కోసం ఒక నోర్లేని జీవిని తినడం తప్పు, అది ధర్మం కాదు అని నాకు తెలుసు సార్. అసంటిది నా సంసారం భర్తకి బాధ్యత లేకున్నా సమాజంలో ఆడదాన్ని అంటారు. అది దృష్టిలో పెట్టుకొని నా సంసారం తనకి భర్తకి బాధ్యత లేకున్న భార్య కన్నా ఉండాలని ఈ ధోరణిలో కూడా నేను ప్రయత్నం చేశాను. కానీ చౌటోని చెవులో శంఖం ఊదినట్టు అనేది ఉంటది కదా సార్. చెవిటోడు అనుకుంటాను, చెవిటోడు అనుకో, ఇంకా వదిలే. నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఎందుకు ఏడుస్తావు? ఇంకేడు పాపం అన్నా కదా నేను. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. కానీ నాకు ఒక మాట ఇస్తేనే నువ్వు ఇంకోసారి ఈ నా ప్రజా కోర్టు మన ఏఎన్ఆర్ స్టూడియోస్కి రావాల్సిందేగా నిన్ను విన్నపిస్తున్నా. ఖచ్చితంగా నువ్వు బాధపడకు. నువ్వు బాధతో ఉంటుంటే ఏం సాధించలేవు. ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటా, నువ్వు పిల్లల కోసం బతుకుతా అని మాటిస్తేనే నీకు నా స్టూడియో తరపు నుండి మన ప్రజా కోర్టు తరపు నుండి సాయం దొరుకుతుంది. లేదు అంటే నీ ఆరోగ్యానికి నువ్వే బాధ్యురాలు. నువ్వు ఇప్పుడు నీకు జ్వరం వస్తే నేను గోలేసుకుంటే తగ్గుతుందా? తగ్గదు సార్. మరి నీకే కదా ప్రాబ్లం. ఏది ఫస్ట్ నువ్వు మంచిగా ఉండడం నేర్చుకో. కానీ భర్త భార్యలకు ఎవరు కూడా అవార్డులు రివార్డులు ఇయ్యరు, మెడల్స్ ఇవ్వరు. మంచోళ్ళు ఎవరు? ఇద్దరు కలిసి ఒకటే ఇస్తారు. మెడల్ ఇస్తే ఎవరికి ఇస్తారు? భార్య భర్త అని విడగొట్టి ఇయ్యరు. ఇద్దరు కలిసి ఉంటేనే సమాజం వాళ్ళకు ఒక మెడల్ ఇస్తుంది, గోల్డ్ మెడల్ ఇస్తుంది. చూసిండ్రు కదా మన ప్రజా కోర్టు ద్వారా పావని ఈరోజు వచ్చింది, తన బాధను వెళ్ళగక్కింది. ముందుగా చట్టాల ద్వారా న్యాయం జరుగుతుంది. కొంత ఆలస్యమైనా కూడా ప్రతి మహిళకు న్యాయం చేసే దిశగా భారత చట్టాలన్నీ కూడా మహిళలకు సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం ముందుగా ఏంటంటే ఆమెకున్న ప్రాబ్లం ఏదైతుందో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది, ఉన్నటువంటి పెద్ద మనుషుల చుట్టూ తిరిగింది. చివరికి న్యాయం జరగక ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్ను మన ప్రజా కోర్ట్ ఎపిసోడ్కు రావడం జరిగింది. చక్కటి తల్లి. ఎందుకంటే మనం ముందుగా ఏ ఎపిసోడ్ చేయాలన్నా ముందుగా ఎంక్వైరీ చేసుకుంటాం మనం. ఆ ఎంక్వైరీ చేసుకునే దిశగా ముందుగా ఆమె లోపల కొంత నిజాయితీ అనిపించింది. ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తన భర్తను తను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. అయినా కూడా విఫలమైండు. ఈరోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నించే స్థాయికి వచ్చిండు. కానీ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూసి తర్వాత మనం మన లీగల్ టీం మాట్లాడినాక ఆయన లోపల మార్పు జరగకపోతే మన ఏఎన్ఆర్ స్టూడియోస్ నుండి ఖచ్చితమైన న్యాయం చేసే దిశగా మన ప్రజా కోర్టు నుండి కోర్టుల ద్వారా పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీస్ ఆఫీసర్ల ద్వారా ఈమె సమస్యను మన లీగల్ టీం తీసుకుపోతుంది. ఖచ్చితంగా ఆమెకు నెల ఆమె బ్యాంక్ అకౌంట్లో 125 CRPs కింద మెయింటెనెన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఏ భర్త అయినా భార్యకు ఆయన స్తోమత కాదు, ఆమె జీవనోపాధి కలిగించే దిశగా ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ ఆయన భర్త మారుతాడని ఆశిద్దాం. మారకపోతే ప్రజా కోర్టు ఏఎన్ఆర్ స్టూడియోస్ అండగా ఉండి పావని చెల్లెకు మెయింటెనెన్స్ ఇప్పిద్దాం. వాళ్ళ కుటుంబం కూడా సపోర్ట్ లేకపోతే వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టిపించి పోలీస్ వారి దగ్గర కూడా మన లీగల్ టీం సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ మన ఏఎన్ఆర్ స్టూడియోస్కి రండి. ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఖచ్చితంగా మనం న్యాయం చేసే దిశగా ముందుందామని చెప్పి ఆశిస్తూ పావని చెల్లె మారిందని ఆశించాలనా? ఫైనల్ గా థ్యాంక్ యూ రా చెల్లె.
థ్యాంక్ నువ్వు యూ. మంచిగా హ్యాపీగా ఉండు. మీ అన్నయ్యను ఈరోజు నీకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రతిది కూడా భగవంతుడి మీద నమ్మకం మీద పెట్టుకోవాలి. నువ్వు ఖచ్చితమైన ఒక వెజిటేరియన్గా నీకు చాలా పవర్ నాలెడ్జ్ ఉంది. నువ్వు ఇక్కడ దానికి వచ్చినావంటే హ్యాట్స్ ఆఫ్ అమ్మ.